నువ్వు నా పార్టీయా లేక అమ్మ పార్టీయా? ఆఫ్ కోర్స్ అమ్మ పార్టీయే. ఆ? కాదు నీ పార్టీయే అంటున్నాను. అయితే వెళ్ళి అమ్మ గట్టిగా వార్నింగ్ ఇవ్వండి, నన్ను ఇంకోసారి కొట్టద్దని. వార్నింగేగా. ఇంకోసారి నీ మీద చేయాలంటే కాళ్ళు చేతులు రెండు షేక్ అయిపోవాలి. ఇప్పుడు చూడు నా హీరో ఆల్ ది బెస్ట్ నాన్న. మామూలుగా ఉండదు, రఫ్ ఆడిచ్చేస్తాను. నా కూతుర్ని అంటావా, నీకు మామూలుగా ఉండదు. నాన్న తగ్గమాకు, నీ వెనకాల నేనున్నా. ఇప్ప పారు. ఒసేయ్! నాన్న అదేంటది? పల్లి చట్నీ. నేను పుట్నాల చెట్టి అనుకున్నాలే, అయినా అది ఎలాంటిది? అంటే ఇందాక టిఫిన్ తింటుంటే ఈగ వాలింది. ఓహో, నాన్న కూడా అమ్మ దగ్గర వీకే. ఏమే మళ్ళీ వచ్చింది. రా టిఫిన్ చేద్దు గాని. నేను రాను, నేను అలిగాను. ఏమండి, దీనికి ఒక మంచి సంబంధం చూసేసేయండి, పెళ్లి చేద్దాం. ఈ మధ్య తెగ అలుగుతుంది. ఏంటి పెళ్ళా నాకా? నేను అప్పుడే చేసుకోను. కొన్నాళ్ళైతే నిన్నెవరు చేసుకోరే. హలో మమ్మీ, వాట్ ఆర్ యు టాకింగ్? కాలేజ్లో నాకున్న ఫాలోయింగ్ కి నీ మైండ్ పోయిద్ది తెలుసా? అవునా, నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారే? 23. గట్టిగా చెప్పు. 23. నువ్వెంతమందిని ఫాలో అవుతున్నావే? 123. అంటే నువ్వు ఫాలో అయ్యే వాళ్ళు కూడా నిన్ను ఫాలో అవట్లే, అది నీ రేంజ్. అంటే నేను సోషల్ మీడియా ఎక్కువగా వాడను కదా, అందుకే ఫాలోవర్స్ లేరు. నువ్వు బ్రెయినే అనుకున్నా, సోషల్ మీడియా కూడా వాడవా? అందుకే నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడేంటి? ఇప్పుడు నేను డిగ్రీ పాస్ అయితే నాకు పెళ్లి చేయరుగా? అవును. ఒకవేళ పాస్ అయితే చెయ్యవుగా? అది జరగదు కదా. జరిగిద్ది. ఈసారి నేను పాస్ అయి చూపిస్తా. ఓకే, బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, నీదే లేటు. లెట్స్ స్టార్ట్ రీడింగ్. ప్రియా, ప్రియా. ఏంటి ఏంటి ఇది? ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ కి స్లిప్పులు పెడుతున్నానమ్మా. సిగ్గులేదు స్లిప్పులు పెట్టడానికి? సిగ్గుంది కానీ చదవడానికి ఓపిక లేదమ్మా. బుక్స్ ఓపెన్ చేస్తే చాలు బుర్రంతా భూగోళం లెక్క గిర్రని తిరుగుతుందమ్మా. అందుకే ఇవన్నీ. ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ తప్ప మొత్తం చించేసావు కదే. అంటే ఈసారి ఎలాగైనా కష్టపడి పాస్ అవ్వాలనమ్మా. ఛే, ఇదిగో ఏదో ఒకటి చేస్తావు, తాగు.